దేవుడో మా పక్క పొంటింట్ల రాత్రి చిన్నగా లొలిగాలే ఏది పెన్మిడి తాగచ్చింది లొలి పెట్టుకున్నారా అని మీరు అనుకుంటున్నారు కదా కాదు అక్కకు పండగ దేవుడు ఊనిండు అన్నం పెట్టుకుంటే మెల్లగా షాల్ చేసిందట రేపు ఆఫీస్కి సెలవు పెడుతుందా లేదా నేను షాపింగ్ చేయాలి అని పెన్మిటుండి ఏం షాపింగో ఏమో ఇంకా జీతమే రాలేదు అన్నాడట ఈగేముంది ముద్దకు ఒక తిట్టుతోనే తిన్నది అరగకుండా చేసిందట పొద్దుగల మా ఆడకట్టోళ్ళందరూ ఇదే ముచ్చట మరి అట్లనే ఉంటుంది పండగ పూట పైకం ఇంట్లో లేకుంటే బంగారం దుకాణాల పొంటనే తిరుగుతాంది లచ్చిందేవి జోరుగా బేరాలు నడుస్తున్నాయి ఒక్కో షాపులా కిలోల కమానం ఒడుస్తాంది తక్కువ తండ్రా మరి పబ్లిక్ బంగారం కొనిస్తా అంటే ఆ దినం బువ్వ కూడా తినరు మనోళ్ళు మళ్ళా నిన్న ధనత్రయోదశాయే బంగారం కొంటే మంచిదని మస్తు కొనుక్కపోయినరు సేట్లంతా పుల్లు కుషిలున్నారు అనుకోరాదుర్రి మళ్ళీ ధనత్రయోదశి వస్తే బాగుండు అని అనుకుంటుర్రట కానీ పటాకుల బిజినెస్లనే సౌండ్ లేదు దుకాన్లు బాగానే పెట్టిండ్రు మాలు బాగానే దింపిరు గాని పెద్దగా గిరాకులు అయితలేవట రేట్లు పిరమై కొందునా ఊకుందునా అని వెనక ముందాడుతుర్రట పబ్లిక్ పోరగాళ్ళు పట్టు ఏడ్పిస్తేనే ఎన్నో కొన్ని కొనిస్తుర్రు అన్నట్టు ఇక కొందరు యాక్టర్ల మీద లవ్వున్నోళ్ళు కొనుక్కపోతుర్రట మళ్ళీ గిట్ల ఎందుకైతుందంటే పటాకులు ఎక్కువ గాలిస్తే గాలి ఖరాబ్ అవుతుంది చెవులు గిల్లుమంటాయని మస్తు ప్రచారం నడిచే వరకు కొనేటోళ్ళు తక్కువైనరని చెప్తాండ్రు ఇక పువ్వుల రేట్లయితే చెప్పేటట్టే లేదు 100 నోటు తీస్తే పూజ కాడికి సరిపోయాన్ని పువ్వులు కూడా వస్తలేవు పండ్ల రేట్లు కూడా తక్కువేం లేవు పేదోళ్ళు ఎట్లనో గట్లా నోము ఒక్క పొద్దులే ఒడిపిద్దామని చూస్తాండ్రు